ఎంసీఎన్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని టేకుమందలో జరిగిన నిజం కావాలి కార్యక్రమంలో మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. తిరుపతి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఒప్పంద సేవల కింద పనిచేస్తున్న వర్కర్లకు కనీస వేతనం పెంచాలని కోరుతూ అగ్రికల్చర్ కళాశాల వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు నడి రోడ్డులో మెడలకు ఉరితాళ్లు బిగించుకుని నిరసన వ్యక్తం చేశారు. తిరుమల కళ్యాణకట్టలో దశాబ్ద కాలానికి పైగా పనిచేస్తున్న క్షురకులకు వేతనాలు పెంచుకుంటా టీటీడీ యాజమాన్యం ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీవారి కళ్యాణకట్ట క్షురకుల యూనియన్ గౌరవ అధ్యక్షులు కందారపు మురళి అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ సానుభూతి పరుల దాడిలో తన చూపు కోల్పోయిన బాధితురాలు హంసవేణి స్వగృహానికి వెళ్లి ఆయన పరామర్శించారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా టీడీపీ నేతలకు గ్రామంలో నీటి సమస్య ఉందని తెలియజేసిన విషయంపై హంసవేణిపై ఆ గ్రామానికి చెందిన వైసీపీ సానుభూతి పరులు దాడి చేయడం జరిగింది. దీంతో ఆమె తన చూపును పూర్తిగా కోల్పోవలసి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి వారి స్వగృహానికి వెళ్లి ఆమెను ఓదార్చారు. తాము అండగా ఉంటామని అధైర్యపడవద్దంటూ ఆయన వారికి భరోసా కల్పించారు. తదనంతరం నిజం గెలవాలి కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇంట్లో వాళ్ళందరూ ఉంటారు, ఆడవాళ్ళంతా ఉంటారు. ఈడైతే ప్లేస్ ఉంది, ఈ పక్క సెట్ అయిపోతుంటారు, ఆపోజిట్ లో ఉంటారు. వాళ్ళిద్దరికి ఇబ్బంది ఉండదు. వాళ్ళు చెప్పింటారు మళ్ళా వస్తారు, ముందు వస్తారు. వాళ్ళు చెప్పినప్పుడు ఈ పక్క అయితే ముందు పడరు. లేకపోతే మనోళ్ళు దూరేది ధైర్యంగా నేను ఉంచుకోగలుగుతున్నానంటే మీరందరూ నాకు రక్షణగా ఉంటారు. ఆ ధైర్యంతోనే నేను ఈ నిజం గెలవాలి అనే ఈ ప్రోగ్రాం నేను చేపట్టాను. చంద్రబాబు నాయుడు గారు, ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారు ఆయన అరెస్ట్ అయ్యారని తెలిసి 206 మంది బాధతో కుంగి మృతి చెందారు. వాళ్ళందరినీ ప్రతి కుటుంబాన్ని అందరినీ కలిసి పేరు పేరున వాళ్ళందరినీ కలిసి వారికి భరోసా ఇవ్వమని చెప్పారు. ఏమనంటే మన తెలుగుదేశం కుటుంబం కానీ ఆయన కుటుంబం కానీ మేము ఎప్పుడు మీకు ఉంటాము, మీరు భయపడక్కర్లేదని ఆ భరోసా ఇవ్వమని
వాళ్ళు ఇప్పుడుండే ప్రభుత్వం ఏమన్నా చేస్తారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కానీ మన కార్యకర్తలు కానీ చాలా మంది చాలా ఎదుర్కొన్నారు బాధలు. మా స్నేహితులు అందరూ కొంచెం భయపడ్డారు. కానీ ఇప్పుడు నాకు ధైర్యం మీరందరూ ఉన్నారు. మనందరం మనం భయపడటం లేదు, మనం ముందుకు వెళ్తాం. ఆ 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మీరు అందరూ చూసుంటారు ఎట్లా ప్రజలు ఎస్పెషల్లీ మహిళలు వాళ్ళు ఎట్లా ముందుకొచ్చి ఏనాడు బయటికి రాని మహిళలు కూడా బయటికి రోడ్డు మీదకొచ్చి ఆయన కోసం పోరాటం చేశారు. ఎందుకు చేశారు? ఆయన మీద నమ్మకం ఉంది కనుక. వాళ్ళకి భయం, రేపు వాళ్ళ బ్రతుకులు ఏమవుతాయి, వాళ్ళ భవిష్యత్తు ఏమవుతాయి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కానీ భావి తరాల గురించి కూడా వాళ్ళు చాలా భయపడిపోయి ముందుకొచ్చి మన రాష్ట్రం కోసం వాళ్ళ నాయకుడి కోసం ముందుకొచ్చారు. మహిళలు మీరందరికీ తెలుసు, వాళ్ళు పోలీసులు కానీ ఇప్పుడుండే ప్రభుత్వం కానీ వాళ్ళు చేసిన అరాచకాలు మహిళల మీద. మహిళ అనేది చూడకుండా, స్త్రీ అనేది చూడకుండా కూడా రోడ్ల మీద ఈడ్చుకెళ్ళి వాళ్ళని పోలీస్ వ్యాన్ ఎక్కించి పోలీస్ స్టేషన్ నుంచి తీసుకెళ్ళి రాత్రి కూడా ఉంచి వాళ్ళని ఇంటికి పంపించారు. ఇది వాళ్ళ అరాచకం స్త్రీల మీద. ఇది ఎప్పుడైనా చంద్రబాబు గారి పాలనలో ఎప్పుడైనా స్త్రీకి ఇట్లా జరిగిందా? స్త్రీ కూడా ఆయన కోసం ముందుకొచ్చి పోరాడారంటే ఆయన ఉంటేనే వాళ్ళకి వాళ్ళ భద్రతకి గ్యారంటీ అని వాళ్ళు అట్లా ముందుకొచ్చి ఆయన కోసం పోరాడారు. అట్లానే మీరు చూసుంటారు అమరావతి రైతన్నలు. ఆ ఒక్క మనిషి ప్రపంచంలో ఎప్పుడు జరగలేదు. రైతన్నలు చంద్రబాబు నాయుడు గారి మీద ఆ నమ్మకం ఉంచుకుని 33,000 ఎకరాలు ఆయన చేతిలో పెట్టారు. అది ఆయన మీద ఉన్న నమ్మకం. ఇప్పుడు కూడా ఆ పోరాటం జరుగుతూనే ఉంది. 1500 రోజులైంది. అయినా కూడా వాళ్ళు అడుగు వెనక వేయకుండా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. 1-2 మేము ఎప్పుడు మర్చిపోలేని ఘటనలు జరిగినాయి. అది ఒకటి ఏంటంటే అమరావతి ఈ పోరాటంలో ఒక స్త్రీ, గర్భిణీ స్త్రీ ముందుకొచ్చి పోరాడుతుంటే పోలీసు వాళ్ళు కాళ్ళు బూటుతో ఆ గర్భిణీ స్త్రీని పట్టులో తన్నాడు. ఆ గర్భిణీ స్త్రీ వాళ్ళ బేబీ పాపం చనిపోయింది. అది ఆ ఘటన నేను ఎప్పుడూ మర్చిపోలేదు. వాళ్ళ బిడ్డ చనిపోయాడు. అట్లానే అప్పుడు కూడా అమరావతి పోరాటంలో కూడా ఆడాలు కూడా రైతుకి సంబంధించిన ఆడాలు, మహిళలు అట్లానే చేశారు ఈ ప్రభుత్వం. లాక్ వెళ్తాం, వాళ్ళ మీద అసలు భక్తి ఉందా కూడా చూసుకోకుండా తీసుకెళ్లి వ్యాన్లు ఎక్కించడం, తిప్పటం, ఇదే పని ఆ ప్రభుత్వాన్ని. మనం ఎదుర్కోపోయే కురుక్షేత్రానికి మీరందరూ అది కూడా ఆయుధం, మన ఓటు. మీరు మర్చిపోకూడదు దాని గురించి, సరేనా? మన పార్టీ గెలవాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి. అదే
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు మాట్లాడుతూ యూనివర్సిటీ యాజమాన్యం చర్చల పేరుతో కాలయాపన చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ అధికారులు జీవో ఇచ్చినప్పటికీ యూనివర్సిటీ యాజమాన్యం దానిని అమలు జరపడం లేదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని గత 4 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. పేదలు, దళితులు, గిరిజనులు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో కూలికి వెళుతుంటే కనీసం కనికరం లేకుండా వేతనం పెంచకుండా యూనివర్సిటీ యాజమాన్యం వారి జీవితాలతో చెలగాటమాడుతున్నదని పేర్కొన్నారు. అగ్రికల్చర్ పరిధిలోని రీసెర్చ్ స్టేషన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లేబర్ వివరాలను రీసెర్చ్ స్టేషన్లో నమోదు చేయాలని, వారిని టైమ్ స్కేల్ వర్కర్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అగ్రికల్చర్ పరిధిలోని వివిధ రీసెర్చ్ స్టేషన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లేబర్లను అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో చేర్చాలని నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని యూనివర్సిటీ యాజమాన్యం తుంగలో తొక్కుతున్నదని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ లేబర్కు సంవత్సరం మొత్తం పని చూపించాలని డిమాండ్ చేశారు. గత 22 సంవత్సరాల నుంచి యూనివర్సిటీని నమ్ముకుని ఉన్న అగ్రికల్చర్ కళాశాల వర్కర్స్కి మొదటి ప్రాధాన్యత, ఆఫీసులలో పనిచేస్తున్న స్లీపర్ అటెండర్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అవుట్సోర్సింగ్ కార్మికులకు ఇస్తున్న ప్రమాద సహజ మరణ నష్టపరిహారం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కార్మిక శాఖ ఇచ్చిన ఆదేశాల ప్రకారం కాంట్రాక్ట్ లేబర్కు జాతీయ పండుగ 6 సెలవులు ఇవ్వాలని ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడం లేదని తెలిపారు. ఇవన్నీ ప్రభుత్వం అమలు చేయకుండా పోతే పెద్ద ఎత్తున పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు వరలక్ష్మి, చంద్రమ్మ, సుబ్బు, మునిలక్ష్మి, రాధా, గిరి, రేవతి తదితరులు పాల్గొన్నారు. మేము సంసారాలు చేయాలన్నా మరి అన్ని నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి. ప్రతిదీ పెరిగిందని నీకు కూడా తెలుసన్నా. ఆ ధర పెంచింది కూడా నువ్వే కదన్నా. ఆ ధరతో మీరు ధరలు మాత్రం పెంచాలి, మాకు ఇచ్చే 350 మాత్రం పెంచకూడదన్నా. మీరు ఇచ్చిన జీవో ప్రకారమే చెల్లకపోతే ఇక్కడ అధికారులు ఏం స్పందిస్తున్నారన్నా? ప్రతిదీ మేము ఏది అడిగినా మా గవర్నమెంటు అని చెప్తున్నారు. మా గవర్నమెంటు అని చెప్పినప్పుడు ప్రతిదీ గవర్నమెంట్ని మేము అడగాలి కదన్నా. అందుకే మేము ఇప్పుడు 8వ రోజుకి చేరిందన్న ధర్నా. మాకు 8 రోజులు అవుతామన్నా కూడా మీకు స్పందన లేదన్నా. మాకు ఎమ్మెల్యే గారు కూడా స్పందన లేదన్నా. మేము అగ్రికల్చర్ కాంట్రాక్ట్ లేబరము 2002 నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నామన్నా. నా పేరు వరలక్ష్మి, నేను ఇక్కడ యూనియన్ లీడర్ అన్నా. మాది సిఐటియు, ఇది స్టేట్ వైజ్ ఉందన్న. మాది సిఐటియు తరఫున స్టేట్ వైజ్ అగ్రికల్చర్ లేబర్ మేము ధర్నా చేస్తున్నాము. ఒక తిరుపతి స్టేషన్లోనే 400 మంది ఉన్నామన్నా. మీరు ఆలోచించాల్సి ఏంటి అంటే, మన తిరుపతిలో 400 ఉన్నారు అంటే ఇక్కడ ఎంత రీసెర్చ్ జరుగుతా అంటే ఇంతమంది లేబర్ ఉంటారు అనేది మీరు ఒకసారి గుర్తించుకోవాలన్నా. మాకు జీతాలు పెంచాలి, జాతీయ సెలవులు ఇవ్వాలి, ఐడెంటిటీ కార్డులు, ఈఎస్ ఈఎఫ్ఎఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న. కాంట్రాక్ట్ తీసేయాలి, మీ కాంట్రాక్ట్ తీసేస్తాము, నేను అందరికి టైం స్కేల్ ఇస్తాను, రెగ్యులేట్ చేస్తాను అన్నారు. నీ పాదయాత్ర ముగిసి 5 ఏళ్ళు అయిందన్న. 5 ఏళ్ళకు కూడా మేము కనిపించడం లేదు అని అంటే 2002 నుంచి నీకన్నా సీనియర్లు మేము అన్న ఇక్కడ వర్క్లో. నువ్వు రాజకీయాల్లో సీనియర్ కావచ్చు, ఇక్కడ మేము వర్క్లో సీనియర్లు అన్న. ఇది గుర్తుపెట్టుకొని మీరు దయచేసి మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నామన్నా. అన్న జగనన్న గారు, మీరు దయచేసి మా విన్నపాన్ని నిద్రపోకుండా మేలుకొని దయచేసి ఈ 350 మంది రోడ్డు మీదకి వచ్చినారు. మాకు అన్ని రేట్లు పెంచేశారు. కరెంటు బిల్లు కానీ, కందిపప్పు కానీ, బియ్యం కానీ అన్ని రేట్లు అయిపోయినాయి. మాకు కేవలం 300 రూపాయల జీతంతో మేము తినలేక బతకలేక ఇలా ఉరి వేసుకోవాల్సిన పరిస్థితి మీరు రోడ్డు మీదకి తీసుకొచ్చినారు. కాబట్టి దయచేసి మా విన్నపాన్ని వినాలని మేము సమమూలకంగా చేస్తున్నాము. మీరు అమ్మఒడిని ఆట చేశారు. 45 ఏళ్ళు ఉండే వాళ్ళకి డబ్బులని చేస్తున్నారు, 18 ఏళ్ళు ఉండే వాళ్ళకి డబ్బులని బీమాలు అంటున్నారు. ఈ విధంగా అన్నీ చేసుకుని పోతున్నారే కానీ ఏమరా రోడ్డు మీద ఈ ప్రజలు 8 రోజులుగా ఉండారని కానీ మీరు కానీ ఈ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఏ దారి పట్టించుకోవటం లేదు. ఇళ్ళ కాడ ఉండే వాళ్ళకి కాదు సార్ డబ్బులు వేయాల్సింది. ఈ ఎర్రటెండ్లలో కష్టపడే వాళ్ళని ఒకసారి కన్ను తెరిచి చూడమనిగా మేము సమావేశంగా మనవి చేసుకుంటున్నాము. ఈ ఎండలో కష్టపడుతున్నాము. దయచేసి మా విన్నపాన్ని వినమని కోరుతున్నాం. అగ్రికల్చర్ కళాశాల వర్కర్స్ గత 7 రోజుల నుంచి సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ సమ్మెకు ప్రధానమైనటువంటి కారణం వాళ్ళకి సరైనటువంటి వేతనాలను పెంచాలని చెప్పని కోరుతా ఉన్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దగ్గరగా అనేక దఫాలుగా చర్చలు నిర్వహించారు. నిన్న కూడా చర్చలు నిర్వహించడం అనేది జరిగింది. వాళ్ళందరూ కూడా సంబంధించినటువంటి వేతనం ద్వారా వాళ్ళకి ఇస్తున్నటువంటి 350 రూపాయల నుంచి దాదాపు 700 రూపాయలకు
పెంచాలని చెప్పని ఒక ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈ సమ్మె నిర్వహించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఐడి కార్డ్స్ ఇవ్వాలని చెప్పని అనేది, దీంతోపాటు వాళ్ళకి సంబంధించినటువంటిది ఇంకా ఒక 7 డిమాండ్లన్నీ కూడా ఉన్నాయి. ఆ డిమాండ్లన్నీ కూడా పరిష్కారం కావాలని చెప్పిన ఉద్దేశంతోనే ఈ సమ్మె నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. చర్చల పేరుతో కాలయాపన జరగకుండా వాళ్ళ కనీసమైనటువంటి వేతనం కలెక్టర్ గారే స్వయంగా 512 రూపాయలు ఇవ్వాలని చెప్పనని ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు తీర్మానం చేసే రకంగా యూనివర్సిటీకి పంపించడం అనేది జరిగింది. కానీ యూనివర్సిటీ యాజమాన్యం దాన్ని ఏమీ మాత్రం కూడా లెక్క చేయకుండా తొంగలో దొక్కేసి వాళ్ళకి కేవలం 345 రూపాయలు మాత్రమే జీతాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం సంసిద్ధం వ్యక్తం చేస్తుంది. ఇది సరైనటువంటిది కాదు. తక్షణమే వాళ్ళకి వేతనం పెంచే రకంగా సమ్మెను కాలప్ చేయించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తక్షణమే ఈ సమ్మెను విరమింపజేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపాలని చెప్పని CITగా డిమాండ్ చేస్తాం. తిరుపతి నగరంలోని యశోద నగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 850 మంది పీస్ రేట్ కార్మికులుగా పనిచేస్తున్న క్షురకులలో కేవలం 18 మందికి మాత్రమే వేతనాలు పెంచారని మండిపడ్డారు. మిగిలిన 800 మందికి పైగా క్షురకులు తమ సర్వీసులను రెగ్యులరైజ్ చేయమని కోరుతూ కోర్టుకు వెళ్లిన కారణంగా వేతనాలు పెంచడం లేదని ధార్మిక సంస్థ నిర్ణయించడం ధర్మమేనానని ప్రశ్నించారు. రెగ్యులరైజేషన్ పై కోర్టుకు వెళ్లడం క్షురకుల హక్కు. ఆ కారణంతో వేతనాలు పెంచకపోవడం న్యాయం కాదని అన్నారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పీస్ రేటు క్షురకులకు వేతనాలు పెంచుతామని 100 కుటుంబాలకు న్యాయం జరుగుతుందని ప్రకటించి కేవలం 18 మందికి పెంచడంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు.